హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వెల్ ఇంటెండెడ్ లవ్ సీజన్ 2 అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జయా వాళ్ళ మేనేజర్ జయాతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఒక కొత్త రోల్ అనేది వస్తుందన్నారు కదా, సో అలాంటి రోల్స్ అన్నీ కూడా నువ్వు మిస్ చేసుకుంటావు, ఎందుకంటే నువ్వు లింక్తో ఉండటం వల్ల. నువ్వు వెంటనే లింక్తో ఉండటం మానే అని చెప్పేసి అలా అని చెప్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో జయాకి కాల్ వస్తుంది. వేరే ప్రొడ్యూసర్ కాల్ చేసి నేను మీకోసం రోల్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికైతే జయా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక మేనేజర్ అయితే ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ జయా ఫోన్ ఇద్దాం అనుకునేటప్పటికీ ఫోన్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా జయా చెప్తుంది, ఈ విషయం నేను వెంటనే లింక్కి కాల్ చేసి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ మేనేజర్ అంటుంది, నువ్వు ఎందుకు అత్తమాట లింక్కి కాల్ చేసి మాట్లాడతానంటున్నావు, అసలు నువ్వు లింక్కి దూరంగా ఉండు, నువ్వు ఎంత దూరంగా ఉంటే లింక్కి నీ ఫ్యూచర్కి అంత మంచిది, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి జయా అంటుంది, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, లింగే నా లైఫ్, సో తనకి నేను ఎలాగ చెప్పకుండా ఉంటాను, అయినా సరే మీకు తెలుసా మేమిద్దరం ఆల్రెడీ అంటే ఒకసారి కలిసాము, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కంటే ముందు మేము ఒక పబ్లో కలిసాము, అప్పుడు నేను పడిపోతుంటే తానే నాకు హెల్ప్ చేశాడు, నాకు అదే తెలిసింది, నేను అందుకే తన కోసం మళ్ళీ అలాంటి పార్టీ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఈ మేనేజర్ ఏం చేస్తుంది అంటే, సరే జయా నీ ఇష్టం నీ లైఫ్ కదా అని చెప్పేసి జయాతో బాగానే మాట్లాడుతుంది. కానీ ఆ రోజు నైట్ జయాకి అలాగే లింక్కి కాంట్రాక్ట్గా ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, సో ఆ పేపర్స్ అన్నిటినీ కూడా ఒక వ్యక్తికి ఇచ్చేసి ఇవన్నీ కూడా మొత్తం నెట్లో పెట్టే అని చెప్పేసి అంటుంది. సో ఆ అబ్బాయి ఏమంటాడు అంటే 9 కల్లా నేను ఇది మొత్తం అంతా అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా తనైతే అంటే ఈ మేనేజర్ 9 దాకా వెయిట్ చేస్తుంది. 9 అయిన తర్వాత మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది నెట్లో ఎక్కడైనా ఫేమస్ అయిందా అని చెప్పి. అయితే ఇంటర్నెట్లో ఎక్కడ కూడా ఈ న్యూస్ గురించి ఏమీ రాదనమాట. ఇంకా తనైతే వెంటనే ఆ అబ్బాయికి కాల్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఇంక ఈ మేనేజర్కి కోపం వచ్చేస్తుంది. తర్వాత ఈ మేనేజర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళి, వాళ్ళ తమ్ముడు కోమాలో ఉన్నాడు కదా, సో తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అయిపోవడానికి కారణమైన వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వను నేను అని చెప్పేసి తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ బాస్ ఏమో, నువ్వేం చేస్తున్నావు, నీ సెలబ్రిటీనే నువ్వు రివీల్ చేద్దామని ట్రై చేసావా, నేను నిన్ను అంటే జాబ్ నుంచి తీసేస్తున్నాను అని చెప్పేసి తన్ని ఫైర్ చేసేస్తారు. ఇంకా ఈ అమ్మాయికి అయితే ఇంకా కోపం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట జయా మీద. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో షావ్ని చూపిస్తారు. సో షావ్ అయితే ఒక హోటల్కి వెళ్తుంది. ఇంకా అక్కడే చూ అలాగే వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండటం కనిపిస్తుంది అనమాట. ఇంకా షావ్కి అయితే చాలా జల్సీ వచ్చేస్తుంది. సో ఇంకా కట్ చేస్తే చూ వచ్చేసి షావ్ దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయిని చూసావు కదా, మేమిద్దరం కూడా అంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాం, తానే నా ఫియాన్సీ అని చెప్పేసి షావ్కి చెప్పినట్టు ఇలా అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. కానీ తర్వాత తనకి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఇదంతా కళ, ఇది నిజం కాకూడదు అని చెప్పి తనేం చేస్తుంది అంటే వెంటనే చూ దగ్గరికి వెళ్ళి చూ చేతులు పట్టుకుని, తినే నా బాయ్ ఫ్రెండ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో అని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయితో. ఇంకా ఆ అమ్మాయి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఓ మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా తన ఫియాన్సీని చూపించి, తినే నా ఫియాన్సీ, మేము ఇక్కడ అంటే మా వెడ్డింగ్ ఫొటోస్ గురించి మాట్లాడడానికి చూతో వచ్చాము అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా చూయేమో, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నువ్వు నా క్లయింట్ని పోగొట్టావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి ఈ షా అంటుంది, ఓ నన్ను క్షమించు, నేను ఇంకా మీ డాడీ నీ కోసం మళ్ళీ ఏమన్నా డేటింగ్కి ఇలాగా బ్లైండ్ డేట్కి తీసుకొచ్చారేమో, నేను నిన్ను కాపాడదామని ఇలా చేశాను, నన్ను క్షమించు, అయినా నీకు ఒక క్లయింట్ పోతే ఏంటి, నేను కూడా నీ క్లయింట్ కదా, నన్ను ఫొటోస్ తీ, ఇప్పుడు నేను నీకు అంటే కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా చూ కూడా సరే అని చెప్పి షావ్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. తర్వాత రోజు జయా ఏమో ఈ పార్టీ అనేది అరేంజ్ చేస్తుంది కదా, సో ఆ పార్టీలోకి మేనేజర్ ఒక వర్కర్ లాగా గెటప్ వేసుకుని వెళ్ళి, సో పార్టీలో ఒక బెలూన్ని బ్లాస్ట్ చేస్తారు కదా, ఆ బెలూన్ లోపల కొంచెం పాయిజన్ లాంటి స్మోక్ వాటన్నిటిని కూడా వేసేస్తుందన్నమాట. ఇంకా తను అలా వేసేసి ఇంకా వర్క్ అంతా చేస్తూ ఉంటుంది. ఇంకా పార్టీ స్టార్ట్ అయిన తర్వాత తను అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి మన లింగ్ వస్తాడనమాట. సో లింగ్కి జయాలిన్ అయితే ఇదిగో అని చెప్పేసి మాస్క్ అనేది ఇచ్చి, లాస్ట్ టైం వీళ్ళిద్దరూ ఎలాగైతే అంటే కలిసారో అలాగే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇంక ఇదంతా చూసి ఈ మేనేజర్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత బెలూన్ని కూడా బ్లాస్ట్ చేస్తారు. ఇంకా బెలూన్ బ్లాస్ట్ చేసినా సరే వీళ్ళిద్దరికీ ఏమీ కాదు, వాళ్ళిద్దరూ హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఈ మేనేజర్ ఏమో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వెంటనే ఇక్కడ నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుంది. అయితే వెన్లీ వచ్చేసి మేనేజర్ని ఆపేస్తాడు. తర్వాత ఈ మేనేజర్ని ఒక చోటుకి తీసుకెళ్ళి తను చేసిందంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో ఫుటేజ్ని తనకి చూపిస్తారు. ఇంకా జాయలిన్ అయితే ఇదంతా నిజమేనా, నేను
నిన్నొక అక్కలాగా అనుకున్నాను. కానీ నువ్వేంటి ఇలా చేసావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి మేనేజర్ అంటుంది, ఏంటి అక్కలా అనుకున్నావు? మా తమ్ముడు నీ వల్లే ఇప్పుడు దాకా కూడా కోమాలో ఉన్నాడు. ఆ రోజు పార్టీ జరిగిన రోజు ఏమైందో నీకు గుర్తులేదా? ఆ రోజు నైట్ మా తమ్ముడు నీతో మెసేజ్ చేసిన తర్వాత తను మిడ్‌నైట్ బయలుదేరాడు. నిన్ను కలుస్తానని నాకు చెప్పి బయలుదేరి వెళ్ళాడు. కానీ అక్కడ నిన్ను అలాగే లింగ్‌ని ఇద్దరిని కూడా క్లోజ్‌గా చూసి తను తట్టుకోలేక ఫుల్‌గా డ్రింక్ అనేది తాగేస్తూ ఉన్నాడు. సో అలా తాగటం వల్లే తనకి యాక్సిడెంట్ అయింది. ఇదంతా నీ వల్లే, మీ ఇద్దరి వల్లే తనకి ఇలా గతి అనేది పట్టింది. అందుకే నేను నిన్ను ఇప్పుడు దాకా కూడా ఒక పెద్ద స్టేజ్‌లోకి ఒక యాక్టర్ లాగా చేసేసి దాని తర్వాత నిన్ను వెంటనే కింద పడేద్దాము. అప్పుడు నువ్వు పడే బాధను చూసి నేను ఎంజాయ్ చేద్దాము అనుకున్నాను. అందుకే నీకు ఎటువంటి బాధ లేకుండా ఇంత పెద్ద స్టార్ అయ్యేదాకా నేను కష్టపడి వర్క్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత జయాలిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత లింగ్ ఏం చేస్తాడు అంటే ఈ మేనేజర్ని పోలీసులకి అప్పచెప్తాడు. ఇంకా జయా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేనేజర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లింగ్ వచ్చేసి ఏంటి అంతలాగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి జయా అంటుంది, తను ఎంతలాగా చేసినా సరే నేను ఇంత పెద్ద యాక్టర్ కావాలి అంటే ఆ మేనేజర్ వల్లే కదా ఇదంతా అయింది. అందుకే నాకు బాధగా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి లింగ్ అంటాడు, నువ్వేం బాధపడకు, నేను నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యావో, తనకి అంటే బెస్ట్ డాక్టర్స్ని పంపించాను తన దగ్గరికి, తను కోలుకుంటారు అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. రేపు పొద్దున్నే వెళ్ళి మనం ఈ విషయం మీ మేనేజర్కి చెప్దామని చెప్పేసి అంటాడు. అలాగే తర్వాత రోజు మార్నింగే జయా అలాగే లింగ్ ఇద్దరు కూడా కలిసి మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ మేనేజర్తో జయా చెప్తుంది, యావో దగ్గరికి డాక్టర్స్ని పంపించాము, డాక్టర్స్ ఏం చెప్పారు అంటే తను కోలుకుంటాడు అని చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి మేనేజర్ అంటుంది, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అసలు కావాలని చేస్తున్నారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి జయా అంటుంది, కాదు మేము ఎందుకు చేస్తున్నాము అంటే ఎంతైనా తను నా అంటే క్లాస్మేట్, అలాగే నువ్వు వచ్చేసి నాకు కెరియర్కి ఇంపార్టెంట్, సో అందుకే నేను చేస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఇంక ఈ మేనేజర్ అయితే పశ్చాత్తాపడుతూ ఉంటుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. సో తనేం చెప్తుంది అంటే దీని అందరికీ కారణం లాయరే అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే లింగ్ ఏం చేస్తాడు అంటే వెన్లీకి కాల్ చేసి ఆ లాయర్ ఉన్నాడు కదా తన మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే కొత్త మేనేజర్ని జయాలిన్కి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకా ఆ అమ్మాయి అయితే చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. సో జయాలిన్కి కొత్త మేనేజర్ బాగా నచ్చుతుంది. ఇంకా తను బయటకు వెళ్ళేటప్పటికి తను ఎవరో ఇలా కొంచెం తగులుకుని వెళ్ళేటప్పటికి అక్కడికి బోల్డ్ మంది బాడీ గార్డ్స్ వచ్చేస్తారనమాట. సో ఈ బాడీ గార్డ్స్ అందరినీ కూడా లింగే పెడతాడు, అంటే జయాకి సేఫ్టీ కింద. అయితే ఇదే టైంలో అక్కడే లాయర్ కూడా ఉంటాడు. సో లాయర్ జయాని ఏమైనా చేద్దాం అనుకుంటాడు, కానీ ఇంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి తను ఏం చేయలేమని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే చూ ఏమో అంటే లాస్ట్ టైం షవ్తో పాటు ఉంటాడు కదా, సో అప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఆన్లైన్లో మొత్తం ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ విషయం తెలుసుకుని షవ్ అయితే కాల్ చేసి చూకి, సారీ ఇదంతా నేను కావాలని చేయలేదు, అలా అవుతుందని కూడా నాకు తెలియదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి చూ అంటాడు, పర్వాలేదు అది కూడా మన పబ్లిక్ స్టంటే అనుకుందాము, నువ్వు నేను గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ లాగా పిక్స్ దిగాం కావాలని అని నేను చెప్తానులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక చూ అలా చెప్పేటప్పటికి షవ్ అయితే కొంచెం డల్గా ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫేకి జయా జరిగిందంతా చెప్తుంది మేనేజర్ గురించి. ఇంకా ఫే అయితే నీ మేనేజర్ ఇంత దారుణంగా ఉందేంటి, అసలు ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జయా అంటుంది, అవును నేను అనుకోలేదు, కానీ ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే చూ అలాగే చూ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా ఒక హోటల్లో ఉంటారు. ఇంకా అక్కడికే షవ్ అలాగే షవ్ వాళ్ళ మదర్ వస్తారనమాట. సో షవ్ వాళ్ళ మదరు అలాగే చూ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా మొత్తం ఆన్లైన్లో ఫేమస్ అయిపోయింది కదా వీళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి, ఆ న్యూస్ని చూసి వీళ్ళిద్దరిని కలపాలి అని చెప్పి వీళ్ళిద్దరిని మాట్లాడుకోవడానికి చేయాలి అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. అయితే చూ అలాగే షవ్ ఇద్దరు కూడా అదంతా ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అని చెప్దామని ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఇంకా వెంటనే షవ్ ఏం చేస్తుంది అంటే చూ చేపట్టుకుని, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నేను ఒకసారి బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి చూని బయటకు తీసుకెళ్ళిపోయి చూ నన్ను క్షమించు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు చూ అంటాడు, ఏం పర్వాలేదు అదంతా మిస్అండర్స్టాండింగే కదా అని చెప్పేసి, అయినా మనం ఏం దాయట్లేదు కదా ఎందుకు భయపడాలి అనేటప్పటికీ షవ్ అంటుంది, నేను ఒకవేళ దాస్తున్నట్లయితే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి చూకి కిస్ చేసి అక్కడి నుండి పారిపోతుంది. ఇంకా ఇదే టైంలో జయా అయితే తను ఫిల్మ్ షూటింగ్ అని చెప్పేసి వేరే ఊరు వెళ్తుందనమాట. ఇంకా తను ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటే లిన్ మాత్రం తన దగ్గరే తిరుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయా అయితే నేను ప్యాకింగ్ చేసుకొని అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తర్వాత రోజు మార్నింగే షవ్ అయితే బాధపడుతూ ఉంటుంది. ఆ కిస్ గురించి చూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి తను మెసేజ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఏం చెప్పాలో తెలియక తనైతే ఇంకా అలా అంటే డల్గా రిమూవ్ చేసేస్తూ ఉంటుంది మెసేజ్ని. ఇదే టైంలో చూ కూడా షవ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఆ రోజు అంతా జయా తన షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత తన రూమ్కి వెళ్తుంది. కొత్త ఊర్లో ఉంది కదా, ఆ హోటల్ రూమ్కి వెళ్ళేటప్పటికి తన రూమ్ అంతా కూడా ఎవరో డెకరేట్ చేసి ఉంటారు. ఇంక తప్పటికి తను అర్థమైపోతుంది, లింగ్ బయటికి రా అనగానే లింగ్ బయటకు వస్తూ ఉంటాడనమాట. లింగ్ బయటకు వచ్చి హ్యాపీ చైనీస్ వ్యాలంటైన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయా అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక లింగ్ అయితే తన కోసం అని చెప్పి హాట్ పాట్ని తీసుకొస్తాడు. సో వీళ్ళిద్దరూ కూడా కూర్చుని హాట్ పాట్ని తింటూ ఉంటారు. ఇంకా ఆ రోజు మార్నింగే లింగ్ ఏం చేస్తాడు అంటే జయాని షూటింగ్ స్పాట్లో దింపడానికి వెళ్తాడు. ఇంకా అప్పుడు జయా ఏం చెప్తుంది అంటే, ఈ ఫిల్మ్ అయిన తర్వాత మన ఇద్దరం వెడ్డింగ్ చేసుకుందాం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత జయా వెళ్ళిపోయిన వెంటనే లింక్కి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఆ మెసేజ్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే జస్ట్ నౌ ఇప్పుడు లింగ్ అలాగే జయా మాట్లాడుకున్నారు కదా, వాటన్నిటిని కూడా ఎవరో రికార్డ్ చేసి పంపిస్తారు. ఆ వీడియో చూసిన వెంటనే లింక్కి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, లాయర్ అనమాట. సో లాయర్ నేను నీతో కలవాలి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటారు. ఇంకా లింగ్ ఏమో సరే అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా దారిలో లింగ్ అయితే జాయకి కాల్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, లాయర్ నన్ను రమ్మన్నాడు, తను నిన్నేమి చేయడు, నేను మాట్లాడొస్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా జాయ కూడా సరే అని చెప్పేసి ఇంకా తను అలాగే వర్క్లో ఉంటుందన్నమాట. అయితే కాసేపు ఆగిన తర్వాత వెన్లీ అయితే ఏంటి లింగ్ ఇంకా కాల్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ జాయకి కాల్ చేస్తాడు. సో జాయ ఏమో అంటే లింగ్ ఈ లాయర్ని కలవడానికి వెళ్ళాడు, నాకు వెళ్ళే ముందే చేశాడు అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడే ఈ వెన్లీ ఏం చేస్తాడు అంటే ఆ సెల్లార్లోంచి ఎన్ని కార్స్ బయటకు వెళ్ళాయి, ఏ దారిలో వెళ్ళాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా వాటిలోనే ఐస్ ట్రక్ కూడా వెళ్ళింది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఇంకా వెంటనే జయా అంటుంది, నేను ఆ ఐస్ ట్రక్ ఉన్నది అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తనకి గుర్తొస్తుంది అనమాట, ఈ లాయర్ ఎప్పుడు కూడా నాకు చాలా వేడిగా ఉంది, కూల్ వాటర్ కావాలి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటాడు. తను ఊరికే హాట్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా అందుకనే జయా ఏం గెస్ చేస్తుంది అంటే ఆ కూల్ ట్రక్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడే ఉంటాడు లింగ్ అని చెప్పేసి. సో తను కూడా వెళ్తూ ఉంటుంది. అయితే యాక్చువల్గా ఈ లాయర్ అక్కడే ఉంటాడనమాట, ఈ కూల్ ట్రక్ దగ్గరే. ఇంకా జయా రాగానే ఏమవుతుంది అంటే జయా వెళ్ళే దారిలో చూక్ కూడా కాల్ చేసి చెప్తుంది, ఇలాగ నేను లింక్ కోసం వెతుకుతానికి వెళ్తున్నాను అని చెప్పి. ఇంకా చూ కూడా అక్కడికి వెళ్తాడనమాట. ఇంకా తర్వాత జయా ఏమో ఐస్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. తను వెళ్ళేటప్పటికి ఇక్కడ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా తను లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా లోపలే లింక్ కూడా ఉంటాడు. ఇంకా లింక్ని నువ్వు చల్లగా ఉన్నావా, ఉండు నేను ఎలాగైనా సరే మనం బయటకు వెళ్ళడానికి దారి చూస్తాను అని చెప్పేసి అలా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది అనమాట. సో సీసీ కెమెరా వైపు చూస్తూ అంటే ఈ లాయర్ మన ఇద్దరిని చూస్తున్నారనమాట అని చెప్పేసి తను కూడా బయటకు వెళ్ళడానికి దారిని వెతుకుతుంది. ఇంకా తను కూడా ఇంకా చలికి తట్టుకోలేక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లింగ్ ఏం చేస్తాడు అంటే ఇంక ఇదంతా చాలు, నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి లాయర్ అంటాడు, నువ్వు నన్ను బ్రతిమలాడాలి, నీల్ డౌన్ చేసి బ్రతిమలాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అలాగే లింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు లాయర్ తన దగ్గరికి వచ్చి ఇది చాలదు, ఇంకా నువ్వు నాకు నీల్ డౌన్ చేసి అడుగు, నీకు ఎంత ధైర్యం ఉంటే స్కూల్ నుండి నన్ను ఫైర్ చేసేలాగా చేసావు నువ్వు, సో నా మీదే కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు టీచర్ రూమ్లోంచి రావటం నేను చూశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి లింగ్ అంటాడు, నేనేమీ చేయలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పుకే నువ్వు ఫైర్ అయ్యావు, నేనైతే ఎవరికి ఏం చెప్పలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అంటే లింక్కి జయా కూడా అంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇంక ఈ లాయర్కి చాలా కోపం వచ్చేసి జయా కప్పుకున్న ఆ కోట్ని కూడా తీసేసి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి ఇంకా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా లింక్కి చాలా కోపం వచ్చేసి లాయర్ని కొడుతూ ఉంటాడు. ఇంకా లాయర్ కూడా లింక్ని కొడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో జయా కూడా వచ్చి లాయర్ని కొడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే అక్కడున్న సరుకులన్నీ కూడా జయా మీద పడిపోతాయి. ఇంకా జయా అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయితే ఇదే టైంలో వెన్లీ అలాగే చూ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే లింగ్ని అలాగే జయాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఇంకా జయా అయితే హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా లింగ్ అయితే జయా కోసం చూస్తూ ఉంటాడు. ఇంకా జయాకి మెలకు వస్తుంది. ఇంకా మెలకు రాగానే లింగ్ అంటాడు, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి జయా అంటుంది, నువ్వెవరు, అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి అది విన్న తర్వాత లింగ్ అయితే కొంచెం టెన్షన్ పడుతూ షాక్ అవుతూ ఉంటాడు. సో తనకు అప్పుడే గుర్తొస్తుంది, డాక్టర్ చెప్తారనమాట జయాకి బ్లడ్లో అంటే బ్రెయిన్లో కొంచెం క్లాట్ అనేది ఉంది, సో ఆపరేషన్ చేస్తే అది 100% తొలగిపోతుంది, కానీ ఆపరేషన్ 100% సక్సెస్ అవుతుందని చెప్పలేము, కానీ మాన్యువల్గా నార్మల్గా అవ్వాలి అంటే చాలా టైంకి తనకి అన్నీ గుర్తొస్తాయని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట.
ఇంకా అప్పుడు లింగ్ ఏమంటాడు అంటే ఆపరేషన్ వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో జయా అయితే ఫెయిన్ని గుర్తుపడుతుంది. ఇంకా చూని చూసిన వెంటనే నువ్వు చాలా పెద్ద యాక్టర్ కదా, నిన్ను అందరూ కూడా మోడల్లా అనుకుంటూ ఉంటారు, నువ్వు నా దగ్గరికి వచ్చావా అని చెప్పేసి చూతో అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఫెయి కూడా నీకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తున్నాడా వెన్లీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత జయా అంటుంది, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, మన ఇద్దరం ఏమనుకున్నాం, మన ఇద్దరం కెరీర్లో సెటిల్ అయ్యేదాకా అసలు ఇలా బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉండొద్దు అనుకున్నాం కదా, కానీ నువ్వేంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫెయి అడుగుతుంది ఈరోజు డేట్ ఎంత ఎగ్జాక్ట్గా చెప్పు అని చెప్పేసి. ఇంకా అప్పుడు జయా అంటుంది ఈరోజా, నా బర్త్డే ఈరోజే కదా 8th ఆగస్ట్ అని చెప్పేసి తను 2 years బ్యాక్ ఉన్న డేట్ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫెయికి అర్థమవుతుంది ఓహో తన బ్రెయిన్ అనేది తన మెమరీస్ అనేవి 2 years వరకు కూడా మొత్తం అంటే అయిపోయాయి అని చెప్పేసి. ఇంకా అప్పుడే ఫెయి ఏం చేస్తుంది అంటే జయా దగ్గరికి లింగ్ని తీసుకొచ్చి తినే నీ హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జయా అయితే ఏంటి తిన నా హస్బెండా, తిన ఎవరో కూడా నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లింగ్ ఏం చేస్తాడు అంటే ఇదిగో మన మ్యారేజ్ సర్టిఫికేట్, మన ఇద్దరికి పెళ్ళయింది అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే చూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో అక్కడికే ఆ హాస్పిటల్కి లిఫ్ట్లో షవ్ కూడా ఉంటుంది. సో షవ్ అయితే కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది చూని చూసి. ఇంకా అదే టైంలో లిఫ్ట్ అనేది ఆగిపోతుంది అనమాట పవర్ బ్లాకేజ్ వల్ల. ఇంకా అప్పుడే చూకి కొంచెం హార్ట్లో నొప్పొస్తూ ఉంటుంది, తనకి ఆస్తమా కదా అందుకని చెప్పి. వెంటనే షవ్ ఏం చేస్తుంది అంటే తన బ్యాగ్లో ఉన్న ఇన్హేలర్ని తీసి చూకిస్తుంది. ఇంకప్పుడు చూ అడుగుతాడు అవును నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా ఆస్తమా ఉందన్నావు కదా, ఎవరికి ఉంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి షవ్ అంటుంది నేను ఊరికే చెప్పాను, అప్పుడు నేను నీకోసమే ఒకటి క్యారీ చేస్తూ వస్తున్నాను, నీకు యూజ్ అవుతుందని, అయినా సరే నన్ను క్షమించు, నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను కదా, నేను నీకు నా గురించి చెప్పాలి, నేను చిన్నప్పుడే కొంతమంది తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేశారు, కానీ అప్పుడు నన్ను కొంతమంది సేవ్ చేశారు. ఇంకా అప్పటి నుండి నాకు అబ్బాయిలు అంటేనే అంటే ఎలర్జీ వచ్చేస్తుంది, వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను ఫస్ట్ ముట్టుకున్న బాయ్ అంటే నువ్వే, అందుకే ఆ రోజు ఫస్ట్ నువ్వు నా హ్యాండ్స్ ముట్టుకున్నప్పుడు కూడా నేను అంతలాగా రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటుందన్నమాట. అయినా సరే నేను నీకుతో అంత రూడ్గా మాట్లాడి ఉండకూడదు, సారీ అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు చూవకైతే ఇంకా షవ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, షవ్ని కిస్ చేద్దాము అని చెప్పి. కానీ ఇదే టైంలో లిఫ్ట్ డోర్ అనేది ఓపెన్ అవుతాయి. ఇంకా వెంటనే షవ్ ఏమో నన్ను క్షమించు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా చూ ఏమో డోర్స్ ఓపెన్ అయ్యాయి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ ఫెయి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది, అసలు జాయాకి ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి. ఇంకా వెన్లీ కూడా ఫెయితో పాటే ఉంటాడు. ఇంకా అప్పుడు వెన్లీతో అంటే ఫెయి అడుగుతూ ఉంటుంది ఒకవేళ నేను కూడా మెమరీస్ మర్చిపోయి నిన్ను మర్చిపోయి ఉంటే నువ్వేం చేసేవాడివి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వెన్లీ అంటాడు నేను వెయిట్ చేస్తాను, నువ్వు ఎప్పుడు దాకా కోలుకుంటావో అప్పుడు దాకా నేను వెయిట్ చేసేవాడిని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత ఫెయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే వెన్లీని హగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది, స్పీడ్గా వెన్లీ మీదకి దూకేస్తూ ఉంటుంది. తర్వాత రోజు జయాని హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ చేస్తారు. సో జయాన్ అయితే జయా వాళ్ళ అపార్ట్మెంట్కి తీసుకెళ్తారనమాట. ఇంకా అక్కడికే లింగ్ కూడా వస్తాడు. ఇంకా అప్పుడు లింగ్ ఏమో జయా రూమ్లోకి రాబోతుంటే జయా అంటుంది లేదు నేను ఇంకా మిమ్మల్ని నా హస్బెండ్ లాగా అనుకోలేదు కాబట్టి మీరు ఇప్పుడు రావటం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, రావద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా లింగ్ అంటాడు ఇది నా ఇల్లు కూడా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ అప్పుడు జయా అంటుంది అవును మీ ఇల్లు కూడా కావచ్చు, కానీ నేను ఇంకా మిమ్మల్ని ఒప్పుకోలేదు కదా, నాకు యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది, సో అందుకనే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ వైఫ్ని అని చెప్పేసి డోర్ వేసేస్తుంది. ఇంకా లింగ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.